ప్రైజ్ ది లార్డ్. నేటి వాగ్దానము. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన తప్పక ప్రార్థన ఆలకించే దేవుడు. అన్యజనముల విగ్రహములు మనుషుల చేతి పనులు, వాటికి చెవులుండి వినవు. అందుకే యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. దేవుడు అతని మొర ఆలకించి అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. దేవుడు అయితే తను తాను తగ్గించుకుని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయం చేస్తాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్.